సార్ ఇటీవల తెనాలి పట్టణంలో కూడా మన కరెంట్ పోల్స్ మీద ఇతర వివిధ సంస్థల వైర్లు రావడం వల్ల అనేక అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. వీటి మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే భవిష్యత్తులో జరగకుండా ఏమైనా గట్టి చర్యలు చేపట్టే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలిసి ఇవాళ విద్యుత్ స్తంభాల మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ వస్తున్నాయి. మా వైర్లతో పాటు ఇంటర్నెట్ అని కేబుల్ టీవీల్లో కూడా రకరకాలుగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మేము వాళ్ళకి టైం టు టైము వార్న్ చేస్తూనే ఉన్నాము, హెచ్చరిస్తూనే ఉన్నాము. ఏమనంటే మీరు ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి, ఈ లూజు లేకోకుండా కానీ, తర్వాత మా వాళ్ళు స్తంభాలు ఎక్కడానికి ఇబ్బంది లేకుండా కానీ, వాళ్ళు అలా కట్టలు ఉండటం వల్ల మా వాళ్ళు స్తంభాలు ఎక్కడం వల్ల వాళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టండి, ప్రాసెస్లో పెట్టండి, చక్కగా బైండింగ్ కట్టుకోండి. ఇవన్నీ కూడా టైం టు టైం చెప్తూనే ఉంటాము. మా స్టాఫ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. అయినా కానీ కొన్ని చోట్ల వాళ్ళు అక్కడ కూడా వర్కర్సే కాబట్టి ఇర్రెగ్యులర్గా వీటిని వైర్లు కట్టడము, బండిల్స్ కట్టడము స్తంభాల మీద చేస్తూ ఉంటారు. వాటికి తోడు జంక్షన్ బాక్స్ అని అక్కడక్కడ పెడతా ఉంటారండి. అది మెయిన్. ఇప్పుడు మన ఫైర్ యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే అక్కడక్కడ జంక్షన్ బాక్సెస్ పెడతారు. జంక్షన్ బాక్స్ అంటే ఒక 3-4 వైర్లు, 5 వైర్లు, 10 వైర్లు కలిపి ఒక బాక్స్లో ఇస్తారన్నమాట. బాక్స్లో ఇచ్చినప్పుడు అవి ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ బాక్సులు కానీ, ఆ స్క్రూస్ కానీ అవన్నీ కూడా వాడితే బాగానే ఉంటాయి. వాడపోవటం వల్ల లేకపోతే టైము ఎక్కువ అవటం వల్ల అవన్నీ కూడా స్పాయిల్ అయిపోయి లూజ్ కనెక్షన్ వస్తుంది. మన ఇళ్ళల్లో కానీ, మన స్విచ్ల్లో కానీ ఎలా లూజ్ కనెక్షన్స్ వస్తాయో అలా కూడా వస్తూ ఉంటాయి. ఎండాకాలం పర్టికులర్గా ఓవర్ హీట్ వల్ల కానీ, ఇలాంటి రకరకాల కారణాల వల్ల హీట్ జనరేట్ అయ్యి అవి ఆ బాక్సెస్ ఫైర్ అవుతాయి. ఫైర్ అయినప్పుడు ఏముందంటే అవి హీట్ మీద ఉంటాయి కాబట్టి ఆ వైర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేసి ఉండటం వల్ల పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మనం ఫైండ్ అవుట్ చేయకపోతే ఎంతవరకైనా కాలిపోతాయి. సో అవి ఇమీడియట్గా మొన్న ఈ మధ్యన కూడా మనకు తెనాలిలో నైట్ జరిగింది. నైట్ జరిగితే మనకి కమ్యూనికేషన్ వస్తే మా స్టాఫ్ కానీ, ఏఈ గారు కానీ అర్ధరాత్రి అయినా సరే వెళ్ళేసేసి వాటిని ఫైర్ ఆఫ్ చేశారు, ఆ వైర్లన్నీ కట్ చేశారు. ఇదే విధంగా ఇంతకుముందు కూడా 1-2 ఇన్సిడెంట్స్ జరిగింది. ఇవే కారణాలు. వాళ్ళకి టైం టు టైము హెచ్చరిస్తూనే ఉంటున్నాము. అయినా కానీ వాళ్ళు చేసేదే చేస్తున్నారు. అయినా కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వాలి. వాళ్ళు కూడా ఈ కేబుల్ టీవీలు కానీ, రకరకాల నెట్వర్క్స్ సంబంధించిన వాళ్ళు కానీ ఈ జంక్షన్ బాక్సెస్, క్వాలిటీ జంక్షన్ బాక్సెస్ పెట్టాలి. ఆ వైర్లు సరిగ్గా ప్రాసెస్ చేసుకుని నీట్గా పెట్టాలి, ప్రమాదాలు లేకుండా. అదే టైంలో పబ్లిక్కి వెళ్తూ ఉంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఆ మంటలు ఇంకా పైకి వెళ్ళి మా కరెంటు వైర్లు తగిలి అవి ప్రమాదాలు జరుగుతాయి. హార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఇళ్లలో ఎక్విప్మెంట్లు దెబ్బతాయి. ఇవన్నీ ఒకటి కాదు, ఒకదానికి ఒకటి పర్యవసానంగా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ప్రికాషనరీ మెథడ్స్ తోటి క్వాలిటీగా వర్క్ ఉండాలి అక్కడ. మరి అది వాళ్ళకి చెప్తున్నాము. అలా ఉండే విధంగా మేము మళ్ళీ కూడా వాళ్ళకి అందరికి కూడా హెచ్చరికలు జారీ చేసి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ దీనికి ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ ఏమైనా ఉందా? అంటే వాడు కరెంటు పోల్స్ వాడకుండా సబ్స్టిట్యూట్కి ఏదైనా పరిశీలన ఉందా? అదే కరెంట్ పోల్స్ వాడకుండా కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు, జియో అని అలాంటి వాళ్ళు కూడా సపరేట్ పోల్స్ వేసుకుంటున్నారు వాళ్ళు. అది పెద్ద ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళు హోల్సేల్గా పర్మిషన్ తీసుకుని సపరేట్ పోల్స్ వేసుకుని వాళ్ళు సపరేట్ అండర్గ్రౌండ్ కేబుల్ కానీ రకరకాలుగా వేస్తున్నారు. మా పోల్స్ వాడరు. ఈ చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా పోల్స్ వాడి ఏదో అద్దెలు మాకు పోల్ రెంట్ కడతారు. కానీ పోల్ రెంట్ ఈజ్ నాట్ క్రైటీరియా. ద క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ ఇవన్నీ కూడా క్రైటీరియా. వాళ్ళని క్వాలిటీగా ఉంటే ప్రమాదాలు జరగవు. పోల్ రెంట్ కోసం మేము డిపార్ట్మెంట్ ఇవ్వటం అనేది కాదు. అలా వేరే వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా వాళ్ళు సపరేట్ పోల్స్ చేసుకుంటారు. అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. వాటి వల్ల ఇప్పటి వరకు ఎలాంటి మన ప్రమాదాలు అబ్జర్వ్ చేయలేదు మనం. సరే, చాలా చోట్ల అంటే జనరల్గా ఈ ఇన్సిడెంట్కి దీనికి సంబంధం లేదనుకోండి, ఈ పబ్లిక్ ఫంక్షన్స్లో కూడా చాలా చోట ఈ గవర్నమెంట్ కరెంటు యూటిలైజ్ చేస్తున్నారు. వాటికి మీరు పర్మిషన్లు, అనుమతులు లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే పందిళ్ళు వేసినప్పుడు కానీ, ఏదైనా సామూహికంగా గ్రూపు ఫెస్టివల్స్ జరిగినప్పుడు? జనరల్గానండి మనకి వినాయక చవితి, నవరాత్రులు ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు 9 రోజుల వరకే మనకి కిలోవాట్కి ఇంతని కట్టించుకోమని ఉంటుందండి. అది రెగ్యులర్గా అనాదిగా ఉన్నది మాకు డిపార్ట్మెంట్లో 9 రోజులు అన్నమాట. అది కిలోవాట్ లోడ్
పెట్టుకున్నప్పుడు ఇంత డబ్బులు కట్టించుకోమని అంటాం. చిన్న చిన్న పందిరాళ్ళు 4 కిలోవాట్లు 5 కిలోవాట్ 10 కిలోవాట్ ఇట్లా పెట్టుకుంటారు. దానికి సంబంధించిన ముందే మాకు అప్లికేషన్ పెడతారు, ఎంత లోడ్ పెడతారు మా ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వెళ్ళి అసెస్ చేస్తారు. ఆ అమౌంట్ డీడీ రూపంలో మేము అకౌంట్ ఫర్ చేసుకుంటాము. ఓన్లీ ఫర్ దట్ 9 రోజుల వరకు అలాంటి ఫెసిలిటీ ఉందండి. ప్రతిసారి జరుగుతూ ఉంటే అన్ని చోట్ల అలాంటి ఫెసిలిటీ ఉంది. దాని మీద మనకి డిపార్ట్మెంట్గా ఆదాయం ఏమైనా ఉంటుందండి అఫీషియల్? కడతారుగా, డబ్బులు కడతారు కదా. ఎంత వస్తుందండి? అది సుమారు చాలా తక్కువే వస్తుంది. తెనాలి వరకు ఐడియా లేదు, తక్కువే వస్తుంది. జనరల్గా ఈ పెద్ద పెద్ద టెంపుల్స్ వాళ్ళకి మీటర్లు ఉంటాయి. వాళ్ళకి మా కరెంటు ఇలా వాడాల్సిన పని లేదు. వాళ్ళకి మీటర్లు ఉంటాయి, అవన్నీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి పర్మనెంట్ సర్వీసులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు. టెంపరీగా వేసేవాళ్ళు కొన్ని ఉంటాయి పందిర్లు, వాళ్ళకన్నమాట ఇది. సార్ దాదాపు వానాకాలం వచ్చేసింది. ఈ లైన్ లాస్ అంటే మీరు అక్రమ కరెంటు చౌర్యాన్ని అరిగట్టగలిగారు పూర్తి స్థాయిలో. అలాగే లైన్ లాస్ అనే వాటిని కూడా మీరు ఏ విధంగా ఏ రోజుల్లో వాటిని మీరు తీసుకుంటున్నారు? ఈ లైన్స్ మెయింటెనెన్సు, ఈ చెట్లు లైన్ల మీద ఉన్న ట్రీ బ్రాంచెస్ రిమూవ్ చేయటము, ఈ తర్వాత ఈ పోల్స్ డ్యామేజ్డ్ పోల్స్ మార్చటము, ఈ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర రెక్టిఫికేషన్ చేయటము, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ అండి. మాకు రెగ్యులర్గా ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇవాళ చేస్తే వచ్చే నెల డ్యామేజ్ అవ్వకూడదని ఏమి లేదు. ఇవాళ చేసిన తర్వాత మళ్ళీ 2 నెలలకి చెట్టు కొమ్మలు రాకూడదని ఏమి లేదు. ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటాం. వాటి వల్ల ఏంటంటే మనకి ప్రమాదాలు తప్పుతాయి. ఇంటరప్షన్స్, ఆ చెట్టు కొమ్మలు వైర్ల మీద పడటం వల్ల ఫేడర్ ట్రిప్ అవ్వటము, కరెంట్ పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ రెగ్యులర్ మెయింటెనెన్స్. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారి మా వాళ్ళు మెయింటెనెన్స్ అని పెట్టుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా తప్పకుండా చేయాలి కూడా, లేదా కరెంట్ ఆగదు. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్, తెనాలి, చీరాల. ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు.